వలపే నన్ను తరిమే నీ గాలే నన్ను తాకగా కొత్తల జడులేగా ఆకాశంలో తారలే కళ్ళు చెదిరిపోయలే. నీకు నిదానంగా నడవడం రాదా? ఎక్స్ప్రెస్ లా వచ్చి గుద్దేయడమేనా? నేనేం స్పీడ్ గా రాలేదు సార్, మీకు ఒక విషయం చెప్దామని వచ్చా. ఏంటి సార్ అయస్కాంతంలా అతుక్కుపోయారు? నువ్వు అయస్కాంతం, నేను ఐరన్, అందుకే అతుక్కుపోయాం. మనసులో నిదురని వలపు తలపు పిలుపుతో తరిమినా మెలుకువే నీవని కలవని కళ్ళు దాటి కలని కలగని కలకలములని. ఆహా, తమరు అయస్కాంతంలాగా అట్రాక్ట్ చేస్తారు కదా, అందుకే అతుక్కుపోయాం. మోహన్ చూడు, తమరి చైను నా షర్ట్ ని పట్టుకుంది. మీరెప్పుడు నా ప్రేమలో చిక్కుకుంటారు? ఏంటి గొనుక్కుంటున్నావు? ఆహా, ఏం లేదు సార్, ఇది కూడా ఇప్పుడే చిక్కుకోవాలా అంటున్నాను. నీకు తీయడం రాదులే, వదులు. ఇంతకీ తమరేంటి అంత ఆతరంగా పరిగెత్తుకుంటూ వచ్చారు? నేను మీ దగ్గర బాక్సింగ్ కోచింగ్ మానేస్తున్నానని చెప్పడానికి. కోచింగ్ మానేస్తున్నాను అంటే బాక్సింగే మానేస్తున్నావా? మీ దగ్గర మానేస్తున్నాను అని చెప్పాను, కానీ నేర్చుకోను అని చెప్పలేదు కదా. కొత్త కోచ్ దగ్గర నేర్చుకుంటాను. కొత్త కోచా? ఎవరతను? సీనియర్ కోచ్. సీనియర్ కోచా? ఎవరా సీనియర్ కోచ్? మీకు కూడా బాగా తెలుసు. అమ్మో సార్, ఇప్పుడు చెప్పు. విశ్వనాథ్ సార్. ఏంటి, విశ్వనాథ్ గారా? ఆయన నిన్ను చూస్తే చాలు నిప్పులో వేసిన ఉప్పులా చిటపట్లాడతాడు. ఆయన నీకు బాక్సింగ్ నేర్పేయడం ఏంటి? నేర్పిస్తారు, ఎందుకంటే అమ్మ రికమెండేషనింగ్ చేశారు కాబట్టి. ఓ, మీ అమ్మగారు ఆయన ఇంట్లో పనిచేస్తుంది కాబట్టి ఆయన రిక్వెస్ట్ చేసిందా? ఆహా, అమ్మ అంటే మా అమ్మ కాదు, సుధా అమ్మగారు. ఓ, మేడమా? ఆవిడికి నేనంటే ఎంత ఇష్టమో తెలుసా. నాతో మాట్లాడుతుంటే చాలా ప్రశాంతంగా ఉంది అంటారు. అప్పుడప్పుడు కలుస్తారు కాబట్టి అలాగే ఉంటుంది. అదే రోజు కలిసారనుకో, అప్పుడు ఆవిడకి తెలుస్తుంది నీ వాగుడు ఎంత టార్చర్ గా ఉంటుందో అని. ఏం కాదు, నన్ను ఇంటికి రమ్మని ఫోన్ చేశారు తెలుసా. ఇప్పుడు అక్కడికే వెళ్తున్నాను. మంచిది, వెళ్లే ముందు చెవిలో కాస్త కాటన్ పెట్టుకుని వెళ్ళు, ఎందుకంటే ఆయన తిట్టే తిట్లు వినపడకుండా ఉంటాయి. సార్, మీరే కదా ఆయన దగ్గర బాక్సింగ్ నేర్చుకోమన్నారు. మరి నేను ఆ ప్రయత్నం చేస్తుంటే మీరు ఇలా డిస్కరేజింగ్ చేయొచ్చా? నేను ఎంకరేజ్ చేస్తున్నాను గంగా. ఆయన బాక్సింగ్ స్టైలు నీ బాక్సింగ్ స్టైలు ఇంచుమించుగా దగ్గరగానే ఉంటాయి. ఒక రకంగా చెప్పాలంటే ఫాదర్ అండ్ డాటర్ కాంబినేషన్ లా ఉంటుంది. ఆల్ ది బెస్ట్. థ్యాంక్స్ సార్. యూర్ వెల్కమ్. కార్తిక్ గారు, నేను మీతో మాట్లాడడానికి వస్తుంటే మీరేంటి అవాయిడ్ చేస్తూ అటు ఇటు తిరుగుతున్నారు? యాటిట్యూడ్ చూపిస్తున్నారా? సారీ మేడం, మీరు ఓనర్ గారు, నేను వర్కర్ని వర్కర్లా ఉండాలి, కానీ మీ దగ్గర యాటిట్యూడ్ చూపిస్తే ఎలాగండి? ఫైన్. నైట్ నేను ఫోన్లో అన్నదానికి మీరు హర్ట్ అయ్యారని అర్థమవుతుంది. ఐఎమ్ రియల్లీ సారీ ఫర్ దట్. కానీ అప్పుడు నా సిచ్యువేషన్ అలా ఉంది, సో ఆ కోపంలో అలా అనేసాను. మీరు మనసులో ఏం పెట్టుకోకండి. అయినా ఒక దగ్గర కలిసి పనిచేస్తున్నాం, ఇలాంటి డిస్టర్బెన్సెస్ మామూలే. సో టేక్ ఇట్ ఈజీ. వన్స్ అగైన్ ఐఎమ్ రియల్లీ సారీ. అయ్యో, ఇట్స్ ఓకే. మీ స్థాయికి మీరు సారీ చెప్పాల్సిన అవసరమే లేదు. అయినా చెప్పారు. నా దృష్టిలో మీ పట్ల ఇంకా గౌరవం పెరిగిందండి. కార్తీక్ గారు, మీరు గలగల మాట్లాడుతుంటేనే సరదాగా ఉంటుంది. ఇలా సైలెంట్గా ఉంటే బాలేదు. కీప్ స్మైలింగ్. రండి సార్, వెళ్దాం. నేను రానని ముందే చెప్పాను కదా. గంగా రుద్రబాబు వచ్చారేంటి? నువ్వు డ్రాప్ చేయమని రిక్వెస్ట్ చేస్తే డ్రాప్ చేశాను. వెళ్ళు.
మీ అత్తారింటికి మీరు రాకపోతే ఎలా సార్? అత్తగారిలా? ఆ, అవును, ఇది మా అమ్మగారి ఇల్లే కదా. అంటే గంగకు నిజం తెలిసిపోయిందా? మీ అమ్మగారి ఇల్లేంటి? మా అమ్మ నాన్న ఇక్కడే ఉన్నారు కదా సార్. వాళ్ళు ఎక్కడుంటే అదే మా అమ్మగారి ఇల్లు. హ్మ్, హ్మ్, సంతోషించానులే. నేను రాను, వెళ్ళు. రండి సార్. అమ్మా గంగా, నాన్న, మీరు ఇక్కడికి వచ్చారేంటమ్మా? అమ్మ ఫోన్ చేసింది నాన్న. సుధా అమ్మగారు నన్ను చూడాలంటున్నారని రమ్మని చెప్పింది. ఇందాక సుధా అమ్మ కూడా ఫోన్ చేసింది. నమస్కారం బాబు. నమస్తే అండి. కానీ విశ్వాసారు ఇంట్లోనే ఉన్నారమ్మా. నేను వస్తున్నానని ఆ హిట్లర్ కి కూడా తెలుసు నాన్న. ఏయ్, హిట్లర్ ఏంటి? హిట్లరు సారం లేవా? చీటికి మాటికి కష్టమైన టీచర్స్ ని మా స్కూల్లో అలానే అనేవారు. ఈ సార్ కూడా హెడ్ మాస్టర్ లాగా చిటపట్లాడుతూనే ఉంటారు. మరి అలాంటప్పుడు ఎందుకు వచ్చావు ఇక్కడికి? మీరే కదా సార్ ఈ సార్ దగ్గర బాక్సింగ్ నేర్చుకుంటే బాగుంటుంది అన్నారు. అందుకే నా ప్రయత్నాలు నేను చేస్తున్నాను. నువ్వేమైనా చేసుకో, నేను వెళ్తున్నాను. సార్ సార్ సార్, ఇక్కడ దాకా వచ్చి లోపలికి వెళ్ళకపోతే అమ్మగారు ఫీలింగ్ అవుతారు సార్. ఇప్పుడు నేను లోపలికి వచ్చాననుకో, విశ్వనాథ్ గారు నీ మీదున్న కోపం నా మీద చూపించి క్లాస్ తీసుకుంటారు. నాకు అవసరమా? సార్ సార్ ప్లీజ్ సార్, నా కోసం రండి సార్, ప్లీజ్ సార్, ప్లీజ్ రండి బాబు రండి.